It might not happen today. It might not happen tomorrow. But there's one thing I know for certain. If I give up, it will never happen. If I give up, I will never know how far I could have gone. ఈరోజు వచ్చేసి మనము ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఖమ్మం వెనుమట్ల బాధితులు వచ్చేసి ఇక్కడ మన ధర్నా చేస్తున్నారు. సో వాళ్ళ ఇల్లులు అన్ని కూలిపోయాయి అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూల్చేసి అన్యాయంగా కూల్చేశారు. అండ్ దాంతోపాటు మాకు రావాల్సిన ఇల్లు మొత్తము దగ్గర 1000 ఇల్లు కూలగొడితే మాకు మినిమం 750 ఇల్లు చూపించారు. బట్ ఆ 750 ఇల్లు కూడా మాకు ఇవ్వలేదు. 250 చూపించారు. దాంట్లో కూడా మాకు ఇచ్చిన ఇళ్లలో 100 ఇళ్ళు జస్ట్ వేరే వాళ్ళకి, అది కూడా అక్కడ నివసిస్తున్న వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఒకసారి వీళ్ళ గురించి వీళ్ళతో మాట్లాడి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు అంటే మొత్తం ఇల్లుల గురించేనా, లేకపోతే జస్ట్ ఆల్రెడీ మీ గవర్నమెంట్ 750 ఇల్లు అనే మాత్రమే మీకు రికార్డులో ఉందని చెప్తుంది. సో ఆ 700 ఇల్లు గురించి ఫైట్ చేస్తున్నారా, లేదా మాకు 1000 ఇల్లు 1890 ఇళ్ళ వరకు అని చెప్తున్నారు, 1000 ఇళ్ళు మీరు అప్రాక్సిమేట్లీ అని చెప్తున్నారు. సో ఈ 1000 ఇళ్ళు మాది ఎగ్జాక్ట్గా కావాలి. ఆ 100 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము అసలు వాళ్ళు అక్కడ నివసిస్తున్న వాళ్ళు కాదు, 12-13 సంవత్సరాల నుంచి మేము అక్కడే నివసిస్తున్నామని చెప్తున్నారు కదా. సో దాని గురించి మీరు చెప్పండి. నా పేరు మధు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏమిటంటే, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో దాదాపు 31 ఎకరం 7 గుంటల భూదాన భూమి ప్రజల స్వాధీనంలో ఉన్నది. అట్లాగే మిగతా 31 ఎకరం రియల్ ఎస్టేట్ వ్యాపార చేతులలో ఉండటం అనేటువంటిది జరిగింది. గత నెల 24వ తారీఖున ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ జిల్లాలో ఉండేటువంటి ఒక 3 మంత్రుల ఆధ్వర్యంలో పేదలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 13 సంవత్సరాల నుంచి అక్కడ జీవిస్తున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ ఇళ్ళని అన్యాయంగా చట్టవిరుద్ధంగా ప్రజాస్వామికంగా కూల్చివేయటం అనేటువంటిది జరిగింది. ఈ కూల్చివేతను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యతిరేకిస్తున్నది. అట్లాగే ఎక్కడైతే కూల్చివేయబడ్డాయో ఇల్లు దాదాపుగా సుమారు 1000 ఇళ్ళ వరకు ఉంటాయి. వాళ్ళందరికీ తక్షణమే అదే ప్లేస్ లో ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇల్లు కూల్చివేయబడ్డటువంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే నిర్వాసితులు రాజకీయ పార్టీల పైన అక్రమంగా కేసులు పెట్టారు చట్టవిరుద్ధంగా, ఆ కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రియల్ ఎస్టేట్ చేతుల్లో ఉండేటువంటి 31 ఎకరం భూదాన భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలకి ఆ స్థానంలో ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి మేము ఆందోళన కొనసాగిస్తున్నాం. మా ఆందోళన పెడచెవిన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకి కొమ్ము కాస్తూ ఇక్కడ ప్రజలను అణచివేయటానికి, ఆ భూముల్ని కాజేయటానికి కార్యక్రమం తీసుకున్నది. ఈ స్థితిలో తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపడితే 311 మందికి ఆ ప్లేస్ లో ఇల్లు కట్టించారు. మిగతా వారికి కట్టేకుండా వాళ్ళని అక్కడి నుంచి ఎలగొట్టేటువంటి ప్రయత్నం కొనసాగిస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ధర్నాకు వస్తుంటే నిన్న మమ్మల్ని, మా కార్యకర్తల్ని, నిర్వాసితుల్ని 100లాది మందిని రాత్రి అరెస్టు చేయటం అనేటువంటి జరిగింది. ఇట్లాంటి అరెస్టులతోటి ఉద్యమాన్ని వెనక్కి కొట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే మాత్రం గత ప్రభుత్వాలకి ఏ గతి అయితే పట్టిందో ఈనాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మాకు అక్కడ ప్లేస్ లో ఇల్లు వచ్చేంత వరకు మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నిర్వాసితుల తరపున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ హెచ్చరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇదండి సంగతి. సో వీళ్ళు ఇంతగా ఇబ్బంది పడుతున్నారు. సో వీళ్ళకి 100% ఎక్కడైతే ఇల్లులు కూలగొట్టారో అక్కడనే నిర్మించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో వీళ్ళ డిమాండ్ నెరవేర్చాలని వీళ్ళు గట్టిగా బలంగా మన ఇందిరా పార్క్ దగ్గర వీళ్ళు ధర్నా చేస్తున్నారు. సో అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన కమిటీ మెంబర్స్తో పాటు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా వస్తున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది ఇటు సైడ్ కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి మీరు చూపిస్తాను చూడండి. సో ఇంతమంది ధర్నాలో ఉన్నారు. సో ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు అండి. సో
ఇంతమంది వీళ్ళు ఇల్లులో వీళ్ళు ఆల్రెడీ ఇల్లు మంచిగా ఇల్లు కట్టుకొని చాలా కష్టపడి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు బాధపడుతూ ఇక్కడి వరకు ధర్నా చేస్తూ వచ్చారు. అండ్ చాలా మంది ఇక్కడికి వచ్చినా కూడా కొంతమందిని రాత్రికి రాత్రే ఇక్కడికి రాకూడదని వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు. సో అలా అరెస్టులు కూడా చేయకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే చాలా మంది ఉండేటోళ్ళు, అయినా కూడా వీళ్ళు కష్టపడి అక్కడి నుంచి తప్పించుకొని మరి అరెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఇక వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కరిద్దరు అందరూ ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఆయన కొంతమందిని వీళ్ళు అరెస్ట్ చేయడం వల్ల కూడా కొంతమంది రాలేకపోయారు. రాత్రికి రాత్రే ఇక్కడికి రాకూడదు, ఇక్కడ ధర్నాలో పార్టిసిపేషన్ చేయకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వీళ్ళని ఇక అక్కడనే ఆపివేయడం అనేది జరిగింది. ఆయన కూడా వీళ్ళ యొక్క ధైర్యంతో ఎలాగైనా సరే మాకు సొంతంగా మేము కష్టపడి కట్టుకున్న ఇల్లులు మాకు కావాలి, మాకు రావాల్సిన ఇల్లులు కూడా రావట్లేదు అని వీళ్ళు ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో వీళ్ళకి డిమాండ్ అనేది చాలా వీళ్ళ డిమాండ్ 100% నెరవేరాలని అండ్ ఆల్రెడీ వీళ్ళ కమిటీ మెంబర్స్ కూడా చాలా మంది వస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు చేస్తున్న ధర్నా ఏదైతుందో న్యాయబద్ధంగా ఉందో అని వీళ్ళు అందరూ చెప్తున్నారు. సో సార్ మీరు ఇంకా చెప్పండి సార్, మాట్లాడండి మీ యొక్క సమస్యల పైన మీరు మాట్లాడితే. వెలుగుమట్లలో ఫిబ్రవరి 24వ తారీఖున ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు లేకుండా పేద ప్రజల ఇళ్లను సుమారు 1000 ఇళ్లని కూల్చివేయటం అనేటువంటి జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వివిధ మేధావులు ముక్త ఖండంతో ఖండించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అది భూదాన భూమి. 1951కి ముందు కల్వల రాజారాం అనేటువంటి వ్యక్తి ఆ భూమిని దానం చేయటం అనేటువంటి జరిగింది. ఆ దానం చేసినటువంటి భూమి వినోబా భావేకు దానం చేస్తే అది పేద ప్రజలకు పంచడం అనేటువంటి జరిగింది. ఆ భూమిలో పేద ప్రజలు ఇండ్లు వేసుకొని నివసిస్తూ 12 సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి అక్కడ కరెంటు లేకున్నా, నీళ్లు లేకున్నా, రోడ్లు లేకున్నా, సరైనటువంటి సౌకర్యాలు లేకున్నా అనేక ఇబ్బందులు పడుతూ అక్కడ ప్రజలు జీవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు లేకుండా దుర్మార్గంగా వాళ్ళ ఇళ్లని కూల్చివేయటం అనేటువంటిది అన్యాయమైనటువంటిది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎక్కడైతే ఇళ్లని కూల్చివేశారో అక్కడనే తిరిగి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఎలాంటి బేషరతులకు పోకుండా గవర్నమెంట్ వెంటనే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా పోరాట ఫలితంగా కొంతమందికి ఇల్లు ఇవ్వటం అనేటువంటి జరిగింది. మిగిలిన బాధితులకు కూడా న్యాయం జరిగే వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలని కొనసాగించాలని చెప్పి భావించే మేము ఈరోజు హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నాని నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో పాల్గొనడానికి వందలాది మంది బాధితులు రాత్రి బయలుదేరినటువంటి సందర్భంలో పోలీసులు మాకు పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చి కూడా వందలాది మంది బాధితుల్ని అక్రమంగా అరెస్టు చేయడం అనేటువంటి జరిగింది. అదే సందర్భంలో మా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా అరెస్టు చేయడం అనేటువంటి జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రజాస్వామ్యం 7వ గ్యారంటీ అని చెప్పినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడంలో చిత్తశుద్ధి కనపడట్లేదు అనేటువంటిది వాళ్ళ యొక్క ఆచరణ చూస్తే అర్థమవుతా ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎంతమంది ఇళ్లనైతే అక్కడ కూల్చివేశారో వాళ్ళకి వెంటనే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే సార్, మీ డిమాండ్ తప్పకుండా నెరవేరుతుంది. మీకు రావాల్సిన ఇల్లులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా వస్తాయి. అండ్ మీ డిమాండ్ ఏదైతే ఉందో అది 100% న్యాయంగా ఉంది. కాబట్టి మీరు తప్పకుండా మీకు ఎన్ని ఇల్లులు అయితే కూలగొట్టారో అన్ని ఇల్లులు 100% వాళ్ళు కట్టించిస్తారు. సో దాని గురించి మీరు అంత కష్టపడి రావాల్సిన వాళ్ళని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. సో అయినా కూడా మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి మీకు 100% ఇక్కడ అనేది మీకు న్యాయం అనేది జరుగుతుంది. మీకు న్యాయం జరగాలి. అండ్ ఎందుకంటే ఎంతో కష్టపడి కట్టుకుంటాం. ప్రతి ఒక్కరి జీవిత ఆశయం కళ ఒకటే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకటే ఇల్లు. మనం ఎప్పుడైనా సరే ఇల్లు మారంగానే మనకు ఇల్లు కట్టుకోవాలి అనే ఒక ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కూడా ఎక్కడున్నా సరే, మనం ఏ ఊర్లో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా కూడా మనము సొంత ఇల్లు అనేది ఒకటి ఉండాలి అనుకుంటాము. అలాంటి ఆ సొంత ఇల్లునే వాళ్ళు కూలగొట్టారు కాబట్టి తప్పకుండా మీ ఇల్లులు అనేది వాళ్ళు కట్టించి ఇస్తారని నేను కూడా కోరుతున్నానండి. తప్పకుండా మీ ఇల్లులు అనేది 100% మీకు ఎక్కడైతే కూలగొట్టారో అక్కడనే మీకు తిరిగి ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటామండి. థ్యాంక్ యూ. నిర్వాసితులకు వెంటనే ఖమ్మంలో భూదాన నిర్వాసితులకు వెంటనే ఇల్లు కూల్చివేయబడ్డ వారికి వెలుగుమట్లలో వెంటనే ఇవ్వాలి. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. వెలుగుమట్ల
బాతులందరికీ అక్కడ ఇల్లు వెంటనే, తెలుగు మట్ల బాతుల ఇల్లులందరికీ అక్కడ వెంటనే.